Hello my dear students, welcome back. Already we discussed finite class and non-finite class. So in that only 9 examples still remaining. సో ఇంకా 9 ఎగ్జాంపుల్స్ రిమైనింగ్ ఉన్నాయమ్మా. వాటిని మనం కంప్లీట్ చేసుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. అదే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ గురించి చెప్పుకోబోతున్నాం. నాన్ ఫైనైట్ క్లాస్ని ఇన్క్లూడ్ చేస్తూ రాయండి అంటాడు. మరి నాన్ ఫైనైట్ క్లాస్ని ఇంక్లూడ్ చేస్తూ రాయాలంటే ఏమేం చేయాలి నేను చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఇచ్చిన వాక్యంలో ప్యాసివ్ స్ట్రక్చర్ ఉంటే, అంటే బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంటే, ప్యాసివ్ స్ట్రక్చర్ బీ ఫార్మ్ ప్లస్ V3 బీ ఫార్మ్ ప్లస్ V3 అంటే అమిజార్ లేదా వాజ్వర్ వచ్చి ప్లస్ V3 వచ్చింటే దాన్ని నాన్ ఫైనైట్ క్లాస్ గా కన్వర్ట్ చేసేందుకు మనం స్టార్టింగే V3 తీసుకుంటాం. డైరెక్ట్ గా V3 తోనే స్టార్ట్ చేసేసుకుంటామమ్మా. నాన్ ఫైనైట్ క్లాస్ గా మార్చేందుకు మనకిచ్చిన వాక్యంలో బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంటే మనం దాన్ని డైరెక్ట్ గా దీంతో స్టార్ట్ చేసేసుకుంటాం, V3 తో స్టార్ట్ చేసుకుంటాం. అంటే పాస్ట్ పార్టిసిపుల్ లో రాసేస్తాం. ఒకవేళ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో యాక్టివ్ స్ట్రక్చర్ ఉంటే, యాక్టివ్ స్ట్రక్చర్ అంటే ఎలా సార్ అంటే V1 కానీ V1S కానీ V2 కానీ ఉంటే, V1 లేదా V1S లేదా V2 ఉంటే మనం దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ని ఉపయోగించి రాయాలమ్మా. అంటే V4ని ఉపయోగించి రాయాలి. ప్రజెంట్ పార్టిసిపుల్ని ఉపయోగించి నాన్ ఫైనైట్ క్లాస్ని రాయాల్సి ఉంటుంది. రైట్. ఇక నెక్స్ట్ వన్ అమ్మా, ఒకవేళ మనకిచ్చిన సెంటెన్స్లో యాక్టివ్ స్ట్రక్చరే ఉండి హ్యాడ్ ప్లస్ V3 ఉంటే, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే, హ్యాడ్ ప్లస్ V3 ఉంటే మనం దాన్ని పర్ఫెక్ట్ పార్టిసిపుల్తో స్టార్ట్ చేసి రాయాలమ్మా. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే హ్యావింగ్ ప్లస్ V3 ఉంటుందమ్మా. హ్యావింగ్ ప్లస్ V3తో రాయాలి. అంటే మనకిచ్చిన వాక్యంలో హ్యాడ్ ప్లస్ V3 ఉంటే మనం దాన్ని నాన్ ఫైనైట్ క్లాస్ గా మార్చేందుకు హ్యావింగ్ ప్లస్ V3ని ఉపయోగించాలి. ఈ తేడాన్ని గమనించాలి. ఒకవేళ హ్యాడ్ ప్లస్ V3 కాకుండా మనకిచ్చిన వాక్యంలో హ్యాడ్ బీన్ ప్లస్ V3 ఉందనుకోండి, హ్యాడ్ బీన్ ప్లస్ V3, అప్పుడు మనం దాన్ని ఏం లేదమ్మా హ్యావింగ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ఉపయోగించి రాయాలి. అంటే పర్ఫెక్ట్ పార్టిసిపులే ప్యాసివ్ స్ట్రక్చర్లో రాయాలి. హ్యావింగ్ ప్లస్ బీన్ ప్లస్ V3ని ఉపయోగించి రాస్తే సరిపోతుందమ్మా, నాన్ ఫైనైట్ క్లాస్ వస్తుందమ్మా. సో దీన్ని బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోగలిగితే మనకు ఇప్పుడు చేయబోయేటువంటి నాన్ ఫైనైట్ క్లాసెస్ అన్ని ఈజీగా అర్థమైపోతాయి. సో మీకు తెలియాల్సింది ఫస్ట్ యాక్షన్ ఏది, సెకండ్ యాక్షన్ ఏది, తర్వాత జరిగింది ఏది, ఇవన్నీ తెలుస్తుంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. సో లెట్ us see the ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. అసలు ఎలా నాన్ ఫైనైట్ క్లాస్ ని మనం కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చాలా సింపుల్. ఫస్ట్ మనకి ఇచ్చిన వాక్యంలో 2 యాక్షన్స్ ఉంటాయమ్మా. 2 యాక్షన్లో ఫస్ట్ యాక్షన్ ఏది, సెకండ్ యాక్షన్ ఏది మనం కనుక్కోగలగాలి. చూద్దాం. అలాంటి ఇక్కడ చూడండి అమ్మా ఒకసారి. ఆఫ్టర్ he had decided to become a painter. After he had decided to become a painter in about 1880. అమ్మా ఏం లేదు, ముందుగా అంటే 1880లో అతడు పెయింటర్ అవుదామని డిసైడ్ అయిన తర్వాత he started to paint studies of peasants and miners. అంటే ఎలాంటి పెయింట్ చేయడం స్టార్ట్ చేశారు తెలుసా? స్టడీస్ ఆఫ్ పీసెంట్స్ అండ్ మైనర్స్. పీసెంట్స్ అంటే రైతులు, మైనర్స్ అంటే మైనుల్లో పనిచేసే వాళ్ళమ్మా. గనుల్లో పనిచేసే వాళ్ళని మైనర్స్ అంటారు. సో వాళ్ళ గురించినటువంటి స్టడీస్ ఏవైతే ఉంటాయో, అంటే అధ్యయనాలు ఉంటాయో, వాటిని పెయింట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఫస్ట్ యాక్షన్ ఏదమ్మా? ఆఫ్టర్ హీ హ్యాడ్ డిసైడెడ్ టు బికమ్ ఏ పెయింటర్ in about 1880. So which is the first action? So deciding to become a painter is the first action. Second action is starting to paint studies of peasants and miners. So whenever you get the 2 actions in one sentence, to make that sentence into non-finite clause, you need to take first action. So you need to convert the first action into non-finite clause.
అంటే మొదటి యాక్షన్ మాత్రమే నాన్ ఫైనైట్ క్లాస్లో మార్చుకోవాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి రెండు యాక్షన్లలో రెండు పనులు ఉన్నాయమ్మా. ఒకటి ఏంటి, పెయింటర్గా మారుదామని డిసైడ్ అవ్వడం. రెండవది ఏంటమ్మా, రెండవది అతడు పెయింట్ చేయడం స్టార్ట్ చేశాడు. దీన్ని పీసెంట్స్ మైనర్స్ యొక్క స్టడీస్ని. ఓకే, సో ఇప్పుడు మనం దేన్ని ఫస్ట్ యాక్షన్ అన్నాం, డిసైడింగ్ టు బికమ్ ద పెయింటర్. సో దట్ యాక్షన్ షుడ్ మేక్ ఆర్ షుడ్ బి మేడ్ ఇంటూ నాన్ ఫైనైట్ క్లాస్. దాన్ని మార్చాలమ్మా. మరి మారుద్దాం, ఏముంది ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఆఫ్టర్ హీ హ్యాడ్ డిసైడెడ్, ఆఫ్టర్ హీ హ్యాడ్ డిసైడెడ్. సో హియర్ యూ కెన్ ఫైండ్ హ్యాడ్ ప్లస్ V3. ఏం దొరికిందమ్మా మనకు, హ్యాడ్ ప్లస్ V3 దొరికింది. మీరు గమనించాలి బాగా, ఏముంది, హ్యాడ్ ప్లస్ V3. మరి హ్యాడ్ ప్లస్ V3 వస్తే ఏమని చెప్పాను నేను, హ్యాడ్ ప్లస్ V3 వచ్చినప్పుడు దాన్ని నాన్ ఫైనైట్ క్లాస్ గా మార్చాలంటే పర్ఫెక్ట్ పార్టిసిపుల్ కావాలి. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే ఎలా ఉంటుంది సార్, హ్యావింగ్ ప్లస్ V3 గా మార్చుకోవాలి. అంటే ఇప్పుడు నువ్వు ఆఫ్టర్ రాయాల్సిన అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ కూడా రాదు, నాన్ ఫైనైట్ క్లాస్ కదా, సబ్జెక్ట్ కూడా అవసరం లేదు. ఇక డైరెక్ట్ గా హ్యాడ్ డిసైడెడ్ ను హ్యావింగ్ డిసైడెడ్ అని రాసేయాలి. చూడండి అమ్మా, హ్యావింగ్ డిసైడెడ్. సో ఇది పర్ఫెక్ట్ పార్టిసిపల్, హ్యావింగ్ డిసైడెడ్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. టు బికమ్ ఏ పెయింటర్, టు బికమ్ ఏ పెయింటర్, టు బికమ్ a painter, comma, in about 1880, in about 1880, comma, మొత్తం వచ్చేసి నాన్ ఫైనైట్ క్లాస్ రెడీ. చూడండి ఒకసారి. సో ఆఫ్టర్ హీ అనేది తీసేసాం. ఎప్పుడైతే హ్యాడ్ ప్లస్ V3 కనపడిందో అది పర్ఫెక్ట్ పార్టిసిపుల్ మార్చాలి కాబట్టి హ్యావింగ్ ప్లస్ V3 గా మార్చేసాం. హ్యావింగ్ డిసైడెడ్ టు బికమ్ ఎ పెయింటర్ ఇన్ అబౌట్ 1880 అనేది ఇప్పుడు నాన్ ఫైనైట్ క్లాస్. ఎందుకమ్మా అంటే ఇక్కడ ఎక్కడ మనకు ఫైనైట్ వర్బ్ లేదు, అలాగే సబ్జెక్ట్ కూడా లేదు, నాన్ ఫైనైట్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు మిగతా సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం. హీ స్టార్టెడ్ టు పెయింట్, హీ స్టార్టెడ్ టు పెయింట్ స్టడీస్, హీ స్టార్టెడ్ టు పెయింట్ స్టడీస్ of peasants and miners. అయిపోయిందమ్మా, ఇంకేముంది, చాలా సింపుల్ గా చెప్పేసుకున్నాం అంతే. బాగా అబ్జర్వ్ చేయండి, ఏం పెద్ద కష్టమే కాదు మా, ఏం లేదు. ఇచ్చిన రెండు యాక్షన్లు చూసుకోవాలి. ఒక వాక్యంలో రెండు యాక్షన్లు ఉన్నప్పుడు ఫస్ట్ యాక్షన్ నాన్ ఫైనైట్ క్లాస్ లోకి మార్చుకోవాలి. మరి ఆ ఫస్ట్ యాక్షన్ కనుక హ్యాడ్ ప్లస్ V3 కలిగి ఉంటే దాన్ని మనం హ్యావింగ్ ప్లస్ V3 లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దేనిలో కన్వర్ట్ చేసుకోవాలమ్మా, హ్యావింగ్ ప్లస్ V3. దేంట్లోకి, హ్యావింగ్ ప్లస్ V3. ఇక్కడ రాసాను హ్యావింగ్ ప్లస్ V3. సో హ్యావింగ్ ప్లస్ V3 వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్ పార్టిసిపల్, పర్ఫెక్ట్ పార్టిసిపల్. మిగతాదంతా సేమ్, ఏం మార్చాం, యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేసింది. సో హ్యావింగ్ డిసైడెడ్ టు బికమ్ ఎ పెయింటర్ ఇన్ అబౌట్ 1880 ఇది నాన్ ఫైనైట్ క్లాస్. హీ స్టార్టెడ్ టు పెయింట్ స్టడీస్ ఆఫ్ పీసెంట్స్ అండ్ మైనర్స్ ఇది ఫైనైట్ క్లాస్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం అమ్మా. మా సెకండ్ ఎగ్జాంపుల్ లో మనం అబ్జర్వ్ చేస్తే, డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ హిస్ డచ్ పీరియడ్, he produced paintings with rather dark greenish brown colors. మీరు మళ్ళొకసారి చెప్తాను చూడండి. డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ హిస్ డచ్ పీరియడ్, he produced paintings with rather dark greenish brown colors. డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే కొన్ని నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ తర్వాత, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, విచ్ ఆర్ నోన్ యాజ్ హిస్ డచ్ పీరియడ్, ఆ సంవత్సరాలు, ఆ కాలం, ఆ డ్యూరేషన్ ఏదైతే ఉందో అతని డచ్ పీరియడ్ గా పేరుగాంచింది, డచ్ పీరియడ్. హీ ప్రొడ్యూస్డ్ పెయింటింగ్స్ విత్ రాదర్ డార్క్ గ్రీనిష్ బ్రౌన్ కలర్స్. అతడు కొన్ని పెయింటింగ్స్ ని ప్రొడ్యూస్ చేశాడమ్మా, అవి ఎక్కువగా డార్క్ గ్రీనిష్ బ్రౌన్ కలర్స్ లో ప్రొడ్యూస్ చేశాడు అని దీని అర్థం. మరి ఇలాంటప్పుడు ఏది ఫస్ట్ యాక్షన్, ఏది సెకండ్ యాక్షన్
అనేటువంటి కాన్సెప్ట్ కంటే బంపర్ ఆఫర్ ఒకటి ఉంటుంది. ఏంటమ్మా బంపర్ ఆఫర్ అంటే, మీకు సెంటెన్స్ లో రిలేటివ్ క్లాస్ కనబడితే, రిలేటివ్ క్లాస్ అంటే ఏంటి సార్? అమ్మ ఏం లేదమ్మా, ఇలా WHO వచ్చి ఉంటుంది, హూ గాని విచ్ గాని లేదా దట్ రావచ్చు, వచ్చి విచ్ ఆర్ నోన్ యాజ్ హిజ్ డచ్ పీరియడ్ అని వచ్చింది. దీన్ని రిలేటివ్ క్లాస్ అంటారు. రిలేటివ్ క్లాస్ అంటే హూ లేదా విచ్ లేదా దట్టుతో స్టార్ట్ అయినటువంటి క్లాస్ రిలేటివ్ క్లాస్ అంటారు. రిలేటివ్ క్లాస్ ఉన్నప్పుడు బంపర్ ఆఫర్ ఏంటంటే, ఆ రిలేటివ్ క్లాస్ ని నాన్ ఫైనైట్ క్లాస్ గా మార్చుకోవాలి అంతే. మరి రిలేటివ్ క్లాస్ ఏముంది ఇక్కడ, విచ్ ఆర్ నోన్ యాజ్ హిజ్ డచ్ పీరియడ్. ఇక్కడ చూడండి, విచ్ ఆర్ నోన్ ఏం తీసుకున్నాను ఇక్కడ, ఆర్ నోన్ అని తీసుకున్నా. అమ్మ ఆర్ నోన్ అనేది ప్యాసివ్ వాయిస్ లో ఉంది, చూసుకో ఒకసారి. ఆర్ అనేది బీ ఫామ్, నోన్ అనేది V3. బీ ఫామ్ ప్లస్ V3 ఉందంటే అది ప్యాసివ్ స్ట్రక్చర్ లో ఉంది అని అర్థం. మరి ప్యాసివ్ స్ట్రక్చర్ లో ఉంది అంటే, నేను ముందే చెప్పాను, ఏ వాక్యాన్నైనా ప్యాసివ్ స్ట్రక్చర్ ని కలిగి ఉన్నటువంటి వాక్యాన్ని నాన్ ఫైనైట్ క్లాస్ గా మార్చాలంటే పాస్ట్ పార్టిసిపుల్ లో మార్చాలి అని చెప్పాను. అంటే డైరెక్ట్ గా V3 తో స్టార్ట్ చేయాలని చెప్పాను అంతే. సో ఇక్కడ చూడు, డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, ఇదేంటి ప్రాబ్లం లేదు, ఇది జస్ట్ ఇది టైం ఇండికేటర్, సమయాన్ని సూచిస్తుంది కాబట్టి దాన్ని మార్చాల్సిన అవసరం లేదమ్మా, దాన్ని అలాగే రాసేయచ్చు. డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. అమ్మా ఇది కేవలం టైం ని సూచించేది కాబట్టి దాన్ని మార్చలేదు, అలాగే రాసా. ఇప్పుడు విచ్ ఆర్ నోన్ యాజ్ ఈజ్ డచ్ పీరియడ్ లో విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, అలాగే సబ్జెక్ట్ కాబట్టి దీన్ని రాయకూడదు. అలాగే ఆర్ అనేది ఫైనైట్ వర్బ్, బీ ఫార్మ్ వర్బ్, దీన్ని రాయకూడదు. డైరెక్ట్ గా దేంతో స్టార్ట్ చేసుకుంటాం, V3 తో. V3 ఏముందమ్మా, నోన్. అందుకే డైరెక్ట్ గా నోన్ యాజ్ హిజ్ డచ్ పీరియడ్, హిజ్ డచ్ పీరియడ్. చూడండి ఏం చేశానమ్మా, నేనేం మార్చలా, సింపుల్ గా రాసేసా, అదే నేను చేశాను, డచ్ పీరియడ్ కామా. ఇంకా ఫైనైట్ క్లాస్ ని మార్చకుండా రాస్తాం. He produced paintings with rather dark greenish brown colors. అయిపోయింది అంతే. అమ్మా సెకండ్ ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఈజీగా ఉంటది, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏమీ లేదు, డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అనేది అది టైం ఇండికేటర్ కాబట్టి దాన్ని నేను టచ్ చేయలేదు, దాన్ని అలాగే రాసేసా. ఇక నెక్స్ట్ వన్, ఎప్పుడైతే రిలేటివ్ ప్రొనౌన్ కనపడిందో, హూ గాని విచ్ గాని దట్ గాని వచ్చి ఉన్నటువంటి క్లాస్ ని రిలేటివ్ క్లాస్ అంటారు. సో రిలేటివ్ క్లాసులు ఉన్నప్పుడు దాన్నే నాన్ ఫైనైట్ క్లాస్ గా మార్చుకోవాలి. ఏం చేస్తాం, ఆ రిలేటివ్ ప్రొనౌన్ తీసేస్తాం. అలాగే బీ ఫామ్ ప్లస్ V3 ఉందంటే ప్యాసివ్ వాయిస్. మనం ముందే చెప్పుకున్నట్టు ప్యాసివ్ వాయిస్ కనబడితే డైరెక్ట్ గా పాస్ట్ పార్టిసిపల్ తో స్టార్ట్ చేయాలి. అందుకే డైరెక్ట్ గా ఆర్ తీసేసి నోన్ తో స్టార్ట్ చేసుకున్నాం. నోన్ యాజ్ ఈజ్ డచ్ పీరియడ్ అని రాసేసా. నెక్స్ట్ వన్, ఇక మిగిలిన ఫైనైట్ క్లాస్ ని ఏం టచ్ చేయాల. హీ ప్రొడ్యూస్డ్ పెయింటింగ్స్ విత్ రాదర్ డార్క్ గ్రీనిష్ బ్రౌన్ కలర్స్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, ఇక్కడ నుంచి నోన్ యాజ్ ఈజ్ డచ్ పీరియడ్ ఇంతవరకు మొత్తం అది నాన్ ఫైనైట్ క్లాస్. అదే హీ ప్రొడ్యూస్డ్ పెయింటింగ్స్ విత్ రాదర్ డార్క్ గ్రీనిష్ బ్రౌన్ కలర్స్, ఇది ఫైనైట్ క్లాస్ అంతే. సో గుర్తుపెట్టుకో, బీ ఫామ్ ప్లస్ V3 ఉండి రిలేటివ్ క్లాస్ వచ్చింది అంటే దాన్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ తో రాస్తే నాన్ ఫైనైట్ క్లాస్ గా మారిపోతుంది. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ 1886 when he went to Paris to visit his brother Theo, he was immediately attracted to the impressionist work he saw there. He decided to stay in Paris and continued his painting there. ఇది ఇచ్చినటువంటి సెంటెన్స్ అమ్మా. మరి దీన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. సో ఎందుకంటే ఇక్కడ రిలేటివ్ క్లాసెస్ ఏం లేవు కాబట్టి ఏది ఫస్ట్ యాక్షన్, ఏది సెకండ్ యాక్షన్, ఏది తర్వాత జరిగింది తెలుసుకోవాలి. సో చూద్దాం. ఇన్ 1886 అమ్మా, ఇది టైం ఇండికేట్ చేసేది కాబట్టి దీన్ని ఏం మార్చకుండా ఇన్ 1886 అని రాసేయచ్చు. ముందే చెప్పాను, ఇది యాస్టీస్ గా రాసేస్తాం. ఇక వెన్ హీ వెంట్ టు ప్యారిస్, ఎక్కడికి వెళ్ళాడంటమ్మా, ప్యారిస్ కి వెళ్ళినప్పుడు అంట.
టు విజిట్ హిస్ బ్రదర్ థియో. ఎందుకోసం వెళ్ళాడు? వాళ్ళ బ్రదర్ థియో, వాళ్ళ బ్రదర్ పేరు ఏం పేరమ్మా? థియోను కలుద్దామని వెళ్ళాడు. హీ వాజ్ ఇమ్మీడియట్లీ అట్రాక్టెడ్ టు ద ఇంప్రెషనిస్ట్ వర్క్ హీ సా దేర్. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఇంప్రెషనిస్ట్ యొక్క వర్క్ ని చూసి బాగా అట్రాక్ట్ అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, అట్రాక్ట్ అవ్వడం ఫస్ట్ యాక్షన్, చూడడం ఫస్ట్ యాక్షన్? చూసింటాడు ఫస్ట్, ఆ వర్క్ ని చూసింటాడు కాబట్టి సా అనేది ఫస్ట్ యాక్షన్, అట్రాక్టెడ్ అనేది సెకండ్ యాక్షన్. ఇది ఫస్ట్ అమ్మా, ఇది ఫస్ట్ జరిగింటది, ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఓకే, ఫస్ట్ జరిగింది ఏంటమ్మా? ప్యారిస్కి వెళ్ళడం. సెకండ్ ఏంటమ్మా? అక్కడ చూడడం, ఇంప్రెషనిస్ట్ యొక్క వర్క్ ని చూడడం. థర్డ్ ఏంటమ్మా? అట్రాక్ట్ అవ్వడం. ఇలా ఆర్డర్ ప్రకారం ఇంకా బాగా చెప్పాలంటే ఇది వెంట అనేది ఏంటమ్మా? ఫస్ట్ యాక్షన్. ఓకే, ఇది సెకండ్ అనొచ్చు మనం, దీన్ని సెకండ్ అని చెప్పొచ్చు, సెకండ్ యాక్షన్. దీన్నే థర్డ్ గా మార్చుకోవచ్చు, థర్డ్. ఇలా మార్చుకున్నాం థర్డ్ యాక్షన్ అని చెప్పేసి. సో ఫస్ట్ యాక్షన్ ప్యారిస్కి వెళ్ళడం, సెకండ్ యాక్షన్ అక్కడ ఇంప్రెషనిస్ట్ యొక్క వర్క్ ని చూడడం, థర్డ్ యాక్షన్ అట్రాక్ట్ అవ్వడం. సో దీన్ని మనం చూసుకోవాలి. ఇక తర్వాత ఏముందమ్మా? నెక్స్ట్, హీ డిసైడెడ్ టు స్టే ఇన్ ప్యారిస్ అండ్ కంటిన్యూడ్ హిస్ పెయింటింగ్ దేర్. తర్వాత డిసైడ్ చేయడం అనేది ఇక లాస్ట్ యాక్షన్, అది ఫోర్త్ యాక్షన్. ఫస్ట్ ఏం చేశాడమ్మా అంటే ప్యారిస్కి వెళ్ళడం ఫస్ట్ యాక్షన్. సెకండ్, అక్కడ ఇంప్రెషనిస్ట్ చేస్తున్న వర్క్ ని చూడడం సెకండ్ యాక్షన్. దానికి అట్రాక్ట్ అవ్వడం థర్డ్ యాక్షన్. ఇంకా ప్యారిస్ లోనే సెటిల్ అయిపోవడం ఫోర్త్ యాక్షన్. ఇలా 4 యాక్షన్స్ జరిగాయి. 4 యాక్షన్స్ లో మనం ముందుగా జరిగిన దాన్ని ఏది చూద్దాం. ఇక్కడ వెన్ హీ వెంట్ టు ప్యారిస్ అన్నాం. వెన్ హీ వెంట్ టు ప్యారిస్, వెంట్ అనేది V2 అమ్మ. V2 అంటే ఇది హ్యాడ్ ప్లస్ V3 కాదు. అలాగే అమీజర్ లేదా వాజ్వర్ అంటే బీ ఫార్మ్ ప్లస్ V3 కాదు, అంటే ప్యాసివ్ వాయిస్ కాదు. అంటే వెంట వచ్చింది అంటే V2 వచ్చింది. ముందే చెప్పా, V1 వచ్చినా, V1S వచ్చినా, V2 వచ్చినా మనం డైరెక్ట్ గా ప్రజెంట్ పార్టిసిపుల్ తో రాయాలమ్మా, అంటే V1 ING తో రాయాలమ్మా అని చెప్పాను. ఇప్పుడు వెంటని మనం దేనిగా మార్చుకోవాలమ్మా అంటే గోయింగ్ గా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలమ్మా? గోయింగ్ గా. సో గోయింగ్ గా మార్చుకోవాలి. మారుస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ వెన్ బదులు ఆఫ్టర్, ఎందుకంటే ముందు జరిగింది కదా పనిది. ఆఫ్టర్ తీసుకొని వెంటనే ఏం చేశాను? గోయింగ్. సో చూడండమ్మా, ఈ 1886 అనేది టైం కాబట్టి టైం ఇండికేటర్ మార్చుకొని రాసా. ఇక వెన్ అంటే అప్పుడు, వెళ్ళినప్పుడు అన్నాం. కానీ ముందు ఇదే జరిగింది కాబట్టి ఆఫ్టర్ తో. సో ఫస్ట్ యాక్షన్ ఎప్పుడు ఆఫ్టర్ తో రాయాలని ఆల్రెడీ మనకి టెన్సెస్ చాప్టర్ లో తెలుసు. సో దాన్ని వెన్ ని ఆఫ్టర్ గా మార్చుకున్నాం. ఇక సబ్జెక్ట్ హీ రాయకుండా డైరెక్ట్ గా వెంటని V4 గా మార్చుకున్నా, గోయింగ్. ఇక తర్వాత ఏమన్నా? టు ప్యారిస్ టు విజిట్ ఏం మారవి ఇంకా? టు విజిట్ హిజ్ బ్రదర్ థియో. ఇంతవరకు రాశా. ఇప్పుడు మళ్ళా సమస్య వచ్చా. ఇక్కడ ఏముంది? హీ వాజ్ ఇమ్మీడియట్లీ అట్రాక్టెడ్ టు ద ఇంప్రెషనిస్ట్ వర్క్ హీ సా దేర్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఇక్కడ జరిగినటువంటి వాటిలో ఫస్ట్ యాక్షన్ ఏదో తీసుకోవాలమ్మా. సో ఇక్కడ ఫస్ట్ యాక్షన్ ఏముందో మనకు? చూడడం, చూశాడు. ఇంప్రెషనిస్ట్ వర్క్ ని చూడడం ఫస్ట్ కాబట్టి ఫస్ట్ దాన్ని రాయాలి. సో ఆఫ్టర్, ఫస్ట్ యాక్షన్ ఎప్పుడు ఆఫ్టర్ రావాలి. ఆఫ్టర్ సా అనేది V2 కాబట్టి దీన్ని కూడా ఇంగ్ ఫామ్ లో రాసుకోవాలి. ఆఫ్టర్ సీయింగ్ ఏం చూశాడమ్మా? ఇంప్రెషనిస్ట్ వర్క్. అండ్ నెక్స్ట్ జరిగిన పని ఏంటమ్మా? అట్రాక్ట్ కావడం. ఆఫ్టర్ సీయింగ్ అండ్ అట్రాక్టెడ్. ఆఫ్టర్ సీయింగ్ అండ్ అట్రాక్టెడ్ అన్న బాగుంటుంది, కానీ ఇది యాక్టివ్ లోకి వెళ్ళిపోతున్నామా అంటే ఇతడే అట్రాక్ట్ చేసేయడం వస్తుంది. కాబట్టి ఏం చేద్దాం సార్? ఆఫ్టర్ సీయింగ్ అండ్ గెట్టింగ్ అట్రాక్టెడ్ అంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. ఆఫ్టర్ సీయింగ్ అండ్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు ద ఇంప్రెషనిస్ట్ వర్క్. చూడమ్మా, ఆఫ్టర్ సీయింగ్ అండ్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు ద ఇంప్రెషనిస్ట్ వర్క్ దేర్ రాసేసి మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ గా రాసేయచ్చు. ఏం రాయచ్చమ్మా? హీ డిసైడెడ్ టు స్టే in Paris and continued his painting there.
హీఈస్ పెయింటింగ్ దేర్ అని రాసుకుంటే సరిపోతుంది. ఇలా రాయాలి. సో బాగా అబ్జర్వ్ చేయడం మళ్ళీ ఒక్కసారి చెప్తాను, బోర్డు వైపు చూడండి. ఓకేనా? సో టైం ఇండికేటర్ కాబట్టి ఇన్ 1886 ని నేను మార్చాల, దాన్ని అలాగే రాసుకున్నాం. ఇక వెన్ హీ వెంట్ టు ప్యారిస్, ప్యారిస్కి వెళ్ళిన తర్వాత జరిగింది కాబట్టి ఆఫ్టర్ గోయింగ్ టు ప్యారిస్ అన్నాం. ఆఫ్టర్ గోయింగ్ టు ప్యారిస్, వెన్ హీ వెంట్ టు ప్యారిస్ ని ఆఫ్టర్ గోయింగ్ చెప్పాను కదా, V1 వచ్చినా V1S వచ్చినా V2 వచ్చినా ఇంక ఫామ్ లోకి మార్చాలి, అందుకే గోయింగ్ మార్చాలి. ఆఫ్టర్ గోయింగ్ టు ప్యారిస్ టు విజిట్ హిస్ బ్రదర్ థియో, ఇంతవరకు సేమ్ రాశారు. ఇక తర్వాత ఇక మిగిలింది ఏంటమ్మా, హీ వాజ్ ఇమ్మీడియట్లీ అట్రాక్టెడ్ టు ద ఇంప్రెషనిస్ట్ వర్క్ హీ సా దేర్ అని ఉంది. అక్కడ ఇంప్రెషనిస్ట్ వర్క్ చూసి ఇతను అట్రాక్ట్ అయ్యాడండి. చూసిన తర్వాత అట్రాక్ట్ అయ్యాడు కదా, అందుకే ఆఫ్టర్ ఫస్ట్ రాశారు. ఆఫ్టర్ సీయింగ్ అండ్ గెట్టింగ్ అట్రాక్టెడ్, ఇతడే అట్రాక్ట్ చేయబడ్డాడు అని అర్థం వస్తుంది. సో ఆఫ్టర్ సీయింగ్ అండ్ గెట్టింగ్ అట్రాక్టెడ్. సరే ఇమ్మీడియట్లీ రాయకుండా రాయొచ్చమ్మా, సో ఇక్కడే రాయొచ్చు మీరు. అండ్ ఇమ్మీడియట్లీ గెట్టింగ్ అట్రాక్టెడ్ అని కూడా రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు. అండ్ తర్వాత ఇమ్మీడియట్లీ అని కూడా రాయొచ్చు. ఇమ్మీడియట్లీ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు ద వర్క్ ఇంప్రెషనిస్ట్ వర్క్ దేర్ అని రాసి మిగతా ఫైనైట్ క్లాస్ ని అలాగే రాస్తే సరిపోతుంది. హీ డిసైడెడ్ టు స్టే ఇన్ ప్యారిస్ అండ్ కంటిన్యూడ్ హిస్ పెయింటింగ్ దేర్. అది ఫైనైట్ క్లాస్ ని ఏం మార్చలేదమ్మా, ఒక నాన్ ఫైనైట్ క్లాస్ ని మాత్రమే చక్కగా రాసుకున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదమ్మా, ఒక వాక్యంలో ఎక్కువ యాక్షన్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ యాక్షన్ ని ముందుగా రాసేసుకోండి. ఓకేనా? ఫస్ట్ యాక్షన్ ముందుగా రాసుకొని తర్వాత కంటిన్యూ చేసుకుంటూ పోతే సరిపోతుంది. రైట్? V1, V1S, V2 ఇలాంటివి ఉన్నప్పుడు మనం దేంతో స్టార్ట్ చేయాలి, ప్రజెంట్ పార్టిసిపల్తో స్టార్ట్ చేయాలి. మళ్ళొక్కసారి చెప్తా బావిను. సో ఇన్ 1886 ని టచ్ చేయకుండా దించేసుకుందాం, టైం ఇండికేటర్ ని మార్చొద్దు. సో వెన్ హీ వెంట్ టు ప్యారిస్ అన్నప్పుడు ప్యారిస్కి వెళ్ళిన తర్వాత థియో వాళ్ళ బ్రదర్ థియోను చూద్దామని వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన తర్వాత ఇంప్రెషనిస్ట్ యొక్క వర్క్ చూసిన తర్వాత అట్రాక్ట్ అయిపోయి ప్యారిస్ లో సెటిల్ అయ్యాడు అని చెప్పాలి. సో అందుకే ఏం తీసుకున్నాం, ఆఫ్టర్ గోయింగ్ టు ప్యారిస్ అన్నాం. వెంటనే గోయింగ్ గా మారిపోయింది. ఆఫ్టర్ గోయింగ్ టు ప్యారిస్ టు విజిట్ హిస్ బ్రదర్ థియో హీ వాజ్ ఇమ్మీడియట్లీ అట్రాక్టెడ్ ఉంది కదా. సో అప్పుడు ఏం చేసాం, చూడటం ఫస్ట్ కాబట్టి మళ్ళీ ఏం తీసుకున్నాం తెలుసా, ఆఫ్టర్ సీయింగ్ అండ్ ఇమ్మీడియట్లీ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు ద ఇంప్రెషనిస్ట్ వర్క్ దేర్. He decided to stay in Paris and he continued his painting there. అమ్మా ఇలా నాన్ ఫైనైట్ క్లాస్ రాసుకోవచ్చు. నేను చెప్పే పాయింట్ విను అమ్మా. మీకు హ్యాడ్ ప్లస్ V3 కనపడిందంటే సెంటెన్స్లో దాన్ని హ్యావింగ్ ప్లస్ V3తో మార్చేయండి నాన్ ఫైనైట్ క్లాస్గా. అలా కాకుండా సార్ మాకు అమీజార్ ప్లస్ V3 రిలేటివ్ క్లాసు ఇలాంటివి కనబడితే ఎలా సార్ మీకు డౌట్ వచ్చింది అనుకోండి, అమీజార్ ప్లస్ V3 వాజ్వర్ ప్లస్ V3 అంటే బీఫామ్ ప్లస్ V3 వచ్చిందంటే మీరు పాస్ట్ పార్టిసిపల్తో మార్చింది డైరెక్ట్ V3తోనే స్టార్ట్ చేసుకోండి, సరిపోద్ది. ఓకేనా? ఒకవేళ సార్ V1, V1S, V2లు వస్తే అప్పుడు ఏం చేస్తావు, సింపుల్ డైరెక్ట్గా ప్రజెంట్ పార్టిసిపల్తో స్టార్ట్ చేసుకో. అలా ఓకే. మొత్తం 3 ఎగ్జాంపుల్స్ 3 రకాలుగా చెప్పాను. ఇప్పుడు ఇంకా మనకు 6 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి మీరు చేయాలమ్మా. మీరు చేయాలి, చేస్తేనే వస్తుంది. ఓకేనా? దీనికి సంబంధించిన టెస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. దాని యొక్క లింక్, టెలిగ్రామ్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. దాన్ని కూడా మీరు ఏం చేస్తారమ్మా అంటే లింక్ని క్లిక్ చేస్తే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతారు. ఎగ్జామ్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. రైట్? ఓకేమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.